ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథము 107వ అధ్యాయం 8వ వచనము 9వ వచనము. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట ఆయన కృపను బట్టి. ఎవరి కృప ఇది? మహా శక్తిగల దేవుని కృపను బట్టి, ఆయన నరులకు చేసే ఆశ్చర్య కార్యాలను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అని దేవుడు అంటున్నాడు. దేవుడు ఆయన మహాకృపను బట్టి ఆయన మేలు చేయాలని ఉద్దేశంతో ఉన్నాడు. ఆయన గొప్ప ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేసే దేవుడుగా ఉన్నాడు. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. మన ప్రాణము ఆశగా ఎదురు చూస్తుంది. మన ప్రాణము ఆయన చేసే కార్యం కొరకు ఆశగా ఎదురు చూస్తుంది. ఆ కారణం చేత దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, తృప్తిపరుస్తానంటున్నాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఘనపరచాలి. దేవుడు చేసే కార్యాలను బట్టి మనం ఏం చేయాలి? ఘనపరచాలి, కీర్తించాలి. వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. దేవునికి మనము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి తండ్రి నీకు వందనాలయ్యా అని ఆపకూడదు. దేవుడు చేసిన మేలును బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి మన జీవితాంతం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. దేవుడు ఎంతో సంతోషించి నీ జీవితంలో మరిన్ని కార్యాలు, మరిన్ని గొప్ప కార్యాలు, మరిన్ని ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో చేసే దేవుడుగా ఉన్నాడు. నీ జీవితంలో, నీ కుటుంబ సభ్యుల అందరి జీవితంలో, వాక్యం వింటున్న మన కుటుంబ సభ్యులందరి జీవితంలో దేవుడు మేళ్లతో తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. ఆశ్చర్యకార్యాలు చేసే దేవుని మనము నిత్యము కీర్తిస్తూ, స్తుతిస్తూ, గణపరుస్తూ ఆయనలో మనము సాగిపోవాలి. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. ఆశగల ప్రాణము తృప్తిపరిచే దేవుడుగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. మా ఆశను, మా కోరికను తీరుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. అది ఏ ఆశో నీకు తెలుసు ప్రభువనైనా. మా పరిస్థితులను బట్టి, మా సమస్యలను బట్టి నిన్ను అడుగుతున్న ప్రతి కోరిక నెరవేర్చే దేవుడుగా ఉన్నావు తండ్రి. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారి యొక్క జాబితాలు మమ్మల్ని చేర్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. తండ్రి, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. తండ్రి, మా జీవితాలను పరిశోధించి ప్రభు నాయన, నువ్వు ప్రభు నీ కృపతో నింపి తండ్రి మాకు ఆశ్చర్యకార్యాలు చేస్తూ మేలుతో మా హృదయాలు నింపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా. ప్రభుని ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామములో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.